Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. కన్వే చేయడంలో చాలా కీలకమైన పాత్ర పోషించారు పృథ్వీ గారు అని చెప్పాలి. సో వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ ఇన్ దిస్ రోల్ సార్. ప్లీజ్ వెల్కమ్, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. సో యువర్ వర్డ్స్. అందరికీ నమస్కారం, ఎస్పెషల్లీ టు ద ప్రెస్ and media people who are here. Thank you very much, ma, because you're also a big part of the promotion and you created a curiosity to watch this film. So first, thank you to you. Animal, తర్వాత సంక్రాంతికి వస్తున్నాం, తర్వాత తండేల్, ఇప్పుడు ఝాట్. సో ఇవన్నీ సూపర్ డూపర్ హిట్స్. కానీ యానిమల్లో నాది ఒక 4-5 షాట్స్ పోయింది. తర్వాత సంక్రాంతి వచ్చిన దాంట్లో ఝాట్లో కూడా ఒక ఇంపార్టెంట్ పోయింది. కానీ ఈ సినిమాలో మాత్రం నేను చేసిన ప్రతి సీన్స్, ప్రతి షాట్స్ ఉన్నాయి. అండ్ ఆర్టిస్ట్కి అది ఎంత హ్యాపీ తెలుసండి. సో దట్ హ్యాపీనెస్ ఫస్ట్ ఇస్ టు కళ్యాణ్ రాంబాబు. ఎందుకంటే నాకు యానిమల్ తర్వాత వచ్చే ఫస్ట్ ఆఫర్ ఇది. కో డైరెక్టర్ సురేష్ గారికి ఫోన్ చేసి ఇలాంటి సబ్జెక్ట్, ఇలాంటి క్యారెక్టర్ నేను అనుకున్నా ఏదో విలన్ ఏదో అలా యూజ్ చేశారు. సార్ దిస్ ఇస్ అ పర్ఫార్మింగ్ క్యారెక్టర్ సార్. ఎస్ సార్, కళ్యాణ్ బాబు వాంట్స్ యూ టు డూ ఇట్. హీ స్పెసిఫిక్లీ సెడ్ గెట్ పృథ్వీ. సో థ్యాంక్ యూ బాబు. I owe you my life because today you won't believe. Yesterday after 7:30 the first show, they came out and they called and said, "Prithvi garu, మీరు సినిమా మొత్తం ఉన్నారండి, టిపికల్ రోడ్, ఈ సినిమా తర్వాత మీరు చాలా బిజీ అయిపోతారు." అంటే ఇప్పుడే మీరు బిజీ. సో from the first report, if it wasn't for that one word, I want Prithvi, you would have put somebody else and I would have not got this great opportunity to be with you, with Srikanth garu, my akka. So thank you very much. And lovely producers. What you don't know is that in cinema so much they have gone through. Babu manala hard work, but they put a very big set, and that set got burnt. Crores of rupees lost, but they never said okay. So like this, there are so many instances I can tell you about this film. So wonderful producers and wonderful team and director garu. See, like I said, Animal Law and all the movies, our scene, our shot, Jhat Lo, our climax, our fight, like this, he gave me every scene to scene, he made it like wow. So all the scenes are there. So thank you, Director Garu, and thank you for making me that one more. So thank you for that. And Akka is my favorite, but still she's a living legend. So shooting appudu అర్జున్ని ఆయుధంలా పెంచి యుద్ధం చేయదంటే ఎలా మేడం అని ఆ డైలాగ్ చెప్పాలి. సో మేడం చూస్తేనే ఈ యాక్టర్స్ మనం చీటింగ్ చేద్దాం. అర్జున్ని ఆయుధంలా పెంచి యుద్ధం చేయండి ఎలా మేడం? ఏ బాబులు, నువ్వు ఇంకా తెలుగు నేర్చుకోలేదా? అక్క నేర్చుకున్నాను కానీ మిమ్మల్ని చూస్తే డబ్బింగ్ నువ్వే చెప్తావు కదా. డబ్బింగ్ నేను చెప్పాలా? దెన్ ప్రొడ్యూసర్ గారు, యు ఆర్ సేయింగ్ డబ్బింగ్ నో? దెన్ కళ్యాణ్ బాబు said, సార్ మీరే. సో దిస్ డబ్బింగ్ అంటే యు సీ ఇట్స్ దేర్ ఇన్ ద ట్రైలర్, ఇట్స్ దేర్ ఇన్ ద మూవీ. ఐ థింక్ ఇన్ మై కెరియర్ దిస్ ఫిల్మ్ is one of the best films. I don't know if I'll get a better opportunity than this, but this film, I think I've scored 100 out of 100 marks, and all because of. So thank you so much. So today I will take this opportunity to thank all of you. And Srikanth garu is such a powerful actor. You can fit him in any role and he makes it look good. So this thanks goes to everybody, each one of us. We have given our heart and soul. Thank you so much. Yes. నమస్కారం అండి. చాలా ఆనందంగా ఉంది.
నేను ఏదైతే అచీవ్ చేద్దాం అనుకున్న ఈ సినిమాతో అది అచీవ్ చేసామని వర్డ్స్ రావట్లేదు. అందరూ చెప్తుంటే ఈ సీక్వెన్స్ చాలా బాగుంది, ఈ సీక్వెన్స్ చాలా బాగుంది అని చెప్తుంటే చాలా హ్యాపీ ఉంది. ఇంకా క్లైమాక్స్ అంటారు, అందరూ గూస్ బంప్స్ మూమెంట్స్ అని చెప్తున్నారు. అది అలాంటి క్లైమాక్స్ ఒప్పుకున్న కళ్యాణ్ గారు నిజంగా థ్యాంక్స్ అండి. ఆ క్లైమాక్స్ లేకపోతే ఈ సినిమా లేదంటున్నారు కొంతమంది, ఆ క్లైమాక్స్కి మీరే. అండ్ మా పృథ్వీ గారు, ఇంకా ఆయన గురించి ఆయన చాలా ఇబ్బంది పెట్టాను, వన్ మోర్ సార్ అని ఇప్పుడును బాగాను. అండ్ శ్రీకాంత్ గారు ఆ రోల్ ఒప్పుకోవడం థ్యాంక్ యూ. ఇంకా మా మేడం కూడా చాలా కష్టపడ్డారు. అది ఇంకా మాటల్లో చెప్పలేము. ఈ వయసులో అంత రేంజ్లో అలా రోపులు కట్టి చూస్తుంటే మేడం అలా గాల్లో ఉంటే భయం వేసేది మాకే. అలాంటిది మేడం చాలా బాగా చేశారు మేడం. అండ్ ఇంకా సార్ కళ్యాణ్ సార్ థ్యాంక్ యూ. ఇంకా నేను ఇలా ఇక్కడ నించోడే కారణమైన ముందుకు వ్యక్తుల్లో శ్రీకాంత్ విశ్వా ఒకళ్ళు చాలా బాగా సపోర్ట్ చేశారు సార్. అండ్ మా ఫైట్ మాస్టర్స్ రామకృష్ణ మాస్టర్ ఇంటర్వల్ బ్లాక్ ఎరగొట్టేశారు. క్లైమాక్స్ ఇంక పీటర్ మాస్టర్ బస్తీ ఫైట్, పృథ్వీ మాస్టర్ మేడం ఫైట్, రవివర్మ మాస్టర్ విలన్ ఇంట్రొడక్షన్ అందరూ చాలా బాగా చేశారు. మాకు మెయిన్ ముందు ఎడిటర్ తమ్మిరాజు గారు ఫుల్ సపోర్ట్, ఫస్ట్ నుంచి ఎక్కువ సపోర్ట్ చేసింది ఆయన. అవుట్పుట్ చూసుకున్న దగ్గర నుంచి ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసింది ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా అజనీష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, చాలా బాగా చేశారు ఆయన. ప్లస్ ఇంకొకటండి, ఆడియన్స్ రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఆడియన్స్ అందరూ చాలా బాగుంది అంటున్నారు. మన రివ్యూస్ కూడా 70% చాలా బాగున్నాయి. 30% రివ్యూస్ అంటారా, అవి టెంప్లెట్ కమర్షియల్ మాస్ సినిమాకి వాళ్ళు అలాగే ఇస్తారు. అది వాళ్ళ టెంప్లెట్, అది మేము వాళ్ళని తప్పుపట్టట్లేదు, ఎందుకంటే కమర్షియల్ సినిమాని వాళ్ళు అలాగే చూస్తారు. కానీ ఆడియన్స్ మాత్రం సినిమా బాగా నచ్చిందని నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరికన్నా థ్యాంక్స్ చెప్పకపోతే క్షమించండి. అండ్ నా డైరెక్షన్ టీం కూడా చాలా కష్టపడ్డారు, అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి, మా రాంప్రసాద్ గారు ముఖ్యంగా, ఆయన్ని కూడా చాలా ఇబ్బంది పెట్టాం. ఆయన ఇంటర్వల్ ఫైట్కి అయితే చాలామంది బోల్ట్తో తీసారు ఆ సీక్వెన్స్ అన్నారు, కానీ ఆయన దాన్ని హ్యాండిల్ చేశారు, కెమెరా హ్యాండిల్ చేసి తీశారు. ఆ ఏజ్లో చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తాన్ని వెల్కమ్ చెప్పేద్దాము. సో శ్రీకాంత్ గారు, పృథ్వీ గారు అందరు మరొకసారి రండి. అండ్ ఆఫ్ కోర్స్ రిక్వెస్టింగ్ ద లేడీ సూపర్ స్టార్ వైజయంతి విజయశాంతి మ్యామ్కి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఎంతో కన్విక్షన్తో, ఎంతో ప్యాషన్తో ఇటువంటి అమేజింగ్ సినిమాలని, కథల్ని మనకు అందిస్తున్నటువంటి మనందరి ఫేవరెట్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ గారికి స్వాగతం సుస్వాగతం పలికేస్తూ టీం మొత్తానికి మరొకసారి వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్లో వీ హ్యావ్ ద టీమ్ ఆన్ స్టేజ్. సో ముందుగా ఒక గ్రూప్ ఫోటో ఆప్ ఫర్ ది మీడియా అండ్ తర్వాత మళ్ళీ మాటల్లోకి వెళ్ళిపోదాము. టాక్ సంపాదించుకున్న సందర్భంగా హార్డీ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. యాక్చువల్లీ ఇప్పుడు మీరు విజయశాంతి మ్యామ్కి కేక్ తినిపిస్తున్నా కూడా మాకు సినిమాలో సీనే గుర్తొస్తుంది. మేము అంతగా కనెక్ట్ అయిపోయాం మీ ఇద్దరి రోల్స్కి. సో వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఫర్ దిస్ వండర్ఫుల్ బ్లాక్ బాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత పెద్ద సక్సెస్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి.
ఈ మూవీని ఇలా యాక్సెప్ట్ చేసి మాకు ఇంత సక్సెస్ ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి. ఫస్ట్గా ఈ మూవీ గురించి మాట్లాడాలంటే ఇంత సక్సెస్ అవడానికి రీజను ఇది ఒక మదర్ అండ్ సన్ ఎమోషనల్ మూవీ అండి. ఈ మూవీలో ఆ పాత్రలు చేసిన మన కళ్యాణం గారికి అండ్ విజయశాంతి గారికి చాలా థ్యాంక్స్ అండి. వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ వల్లే ఈ మూవీ ఇంత సక్సెస్ అయిందండి. అట్ ది సేమ్ టైం ఇంత సీనియర్ యాక్టర్స్తో ఆ ఎమోషన్ని పండించినందుకు మా డైరెక్టర్ ప్రదీప్ గారికి అండ్ మన మూవీలో హైలైట్ డైలాగ్స్ అండి. ఆ డైలాగ్స్ ఇచ్చిన శ్రీకాంత్ విస్సా గారికి, ఈ మూవీ మనకి ఎక్కడ బోర్ కొట్టకుండా బాగా టైట్గా ఎడిట్ చేసిన మన తమ్మిరాజు గారికి అండ్ ఈ మూవీ హైలైట్ బీజిఎం అండి, అది ఇచ్చిన అజనీష్ లోక్నాథ్ గారికి, ఈ మూవీ మెయిన్ ఫైట్స్ గురించి అండి. ఆ ఫైట్స్ మా రామకృష్ణ మాస్టర్ అండ్ పీటర్ గారు బాగా కంపోజ్ చేశారు. ఈ మూవీలో ఈ మూవీని మంచి ఒక విజువల్ వండర్గా మా డిఓపి రాంప్రసాద్ గారు చేశారండి. ఆయనకి కూడా మా స్పెషల్ థ్యాంక్స్. ఈ మూవీలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ శ్రీకాంత్ గారు పృథ్వీ గారు చేశారు, వాళ్ళకి మా స్పెషల్ థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన యూవీ మీడియాకి, వెంకట్కి అండ్ ఈ మూవీని బాగా ప్రజల్లోకి తీసుకెళ్ళిన మా పిఆర్ వంశీశేఖర్కి అండ్ అనురాగ్కి అండ్ డిజిటల్ కంటెంట్ అందించిన ఆనంద్కి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ ఈ మూవీకి వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్ అండ్ ఆర్టిస్ట్కి మా స్పెషల్ థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాని విజయవంతం చేసిన ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే నిన్నటి నుంచి నేను నిజంగా చెప్పాలంటే నేను సినిమా చూడలేదు, కానీ ఆల్రెడీ డబ్బింగ్లో ఆల్మోస్ట్ అంతా చూసేసాం. బట్ నిన్నటి నుంచి వచ్చిన ఫస్ట్ నాకు మీడియా మిత్రుల ద్వారా ఈ సినిమా ఇంత బాగుందని ఎప్పుడూ చెప్తూ ఉంటారు నాకు. అలాగే పొద్దు నుంచి ఈవినింగ్ వరకు అన్ని ఏరియాల నుంచి నాకు ఫోన్ రావడం, డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేయడం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి అందరికీ కూడా కంగ్రాట్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమాలో నాది కూడా ఒక మంచి క్యారెక్టర్ నేను కూడా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ నిజంగా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లాగా దీన్ని డీల్ చేయడం అంటే ఇటువంటి సబ్జెక్ట్ని చాలా, ఎందుకంటే కత్తి మీద సాంగ్ ఉంటుంది. ఒక పక్కన ఎమోషన్ పండించాలి, ఒక పక్కన కమర్షియల్గా తీసుకెళ్ళాలి. ఇది చాలా డేరింగ్ స్టెప్ ఒక రకంగా. అటువంటిది ప్రదీప్ ఈ సినిమాని డీల్ చేసిన విధానం చాలా అద్భుతంగా ఉంది. కంగ్రాట్స్ ప్రదీప్. అలాగే రైటర్ డైలాగ్స్ శ్రీకాంత్ కూడా నేను చూస్తానే ఉన్నాం, ఎప్పటికప్పుడు దాన్ని ఇంపాక్ట్ తీసుకురావడానికి ఎంత కష్టపడ్డారు. అలాగే బబ్లు నేను కలిపి చాలా సినిమాలు ఆల్మోస్ట్ ఒక 20-30 సినిమాలు చేసేసి ఉంటామేమో కలిసి. అప్పటి నుంచి మేము ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం. సార్ కూడా మంచి పర్ఫార్మర్, ఇంకా చెప్పేది ఏమీ లేదు సార్. అన్నిటికంటే మేము ఎప్పుడు ఎన్ని సినిమాలు, ఎన్ని సాంగ్స్ చిరంజీవి గారితో కానీ, బాలకృష్ణ గారితో కానీ మేము చదువుకున్న రోజుల్లో ఎన్ని మూమెంట్స్, సాంగ్స్ కానీ మేము చూసి, ఆ సినిమాలు చూసి మేము అంత ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాంటిది నేను బిగినింగ్ డేస్లో ఆసియం అనే సినిమాలో నేను విలన్గా చేయడం జరిగింది. అప్పుడు చూసిన విజయశాంతి గారికి తర్వాత చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను సెట్లోకి అడుగుతున్నప్పుడు చాలా కొంచెం ఇదిగా చాలా రోజుల తర్వాత మళ్ళీ విజయశాంతి గారితో చేయబోతున్నాను అని. కానీ అప్పట్లో ఎంత ఎనర్జీగా ఉన్నారో ఇప్పుడు అదే ఎనర్జీ నిజంగా చూసి షాక్ అయ్యాను నేను. అందరితో సరదాగా మాట్లాడడం, ఆ రెస్పెక్ట్ కానీ ఇది కానీ, ఆవిడికి అందరూ ఇచ్చే రెస్పెక్ట్ కానీ, నిజంగా ఆ సినిమాలో చేసినంతసేపు ఒక వైబ్, మంచి పాజిటివ్ వైబ్ ఉండేది మా అందరికీ. నిజంగా మిమ్మల్ని చూసి చాలామంది ఇప్పుడున్న జనరేషను, మా జనరేషన్ అందరూ నేర్చుకోవాలి ఆ డెడికేషన్. నిజంగా 18 రోజులు 19 రోజులు నైట్లు అంత చేస్తాను. నేను అడిగా డైరెక్టర్ విజయశాంతి గారు వస్తున్నారు, ఈరోజు చేస్తున్నారు. నిన్న పాపం 3 వరకు 2 వరకు చేశారు. ఎందుకంటే మాకే చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్ని రోజులు కంటిన్యూ చేయాలంటే. అసలు క్లైమాక్స్ అంతా అన్ని రోజులు చేయడం అనేది నిజంగా ఆ డెడికేషన్ వర్క్ పట్ల. ఏమంటే మీరు సినిమాలు ఇంకా ఎమ్మెల్సీ అయినా, పొలిటిక్స్లోకి వెళ్ళినా సరే అప్పుడప్పుడు సినిమాలు చేస్తూనే ఉండాలి. ప్రేక్షకులకు మాత్రం దూరం అవ్వకూడదు మీరు. మంచి మంచి సినిమాలు చక్కటి అప్పుడప్పుడు మంచి మంచి సినిమాలు చేస్తూ ఎప్పటికన్నా ఒక సాంగ్ కూడా మీరు మళ్ళీ చేయాలి. చూద్దాం ఏదో సరదాగా. సో థ్యాంక్ యూ అండి. మీతో కలిసి నేను కూడా దీంట్లో షేర్ చేసుకున్నందుకు, స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
ఎస్పెషల్లీ ఇంకా కళ్యాణ్, ఇంకా ఆయన గురించి ఏం చెప్తాను, నాకు అంతకుముందు తెలుసు, కానీ ఫస్ట్ టైం నేను ఆయనతో కలిసి యాక్ట్ చేయడం. చాలాసార్లు కలిసే మధ్యలో, బట్ ఈయన గురించి ఒకటి చెప్పాలి, చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. సీనియర్స్ అంటే ఎంత రెస్పెక్ట్. నిజంగా ఈ సినిమాలో అమ్మ అమ్మ అంటూ విజయశాంతి గారు వచ్చినప్పటి నుంచి ఆ పిలుస్తాను, నిజంగా వైబ్ అంతా సినిమాలో కనపడుతుంది. నిజంగా తల్లి కొడుకులు యాక్ట్ చేశారు అన్నంత ఫీల్లో వీళ్ళిద్దరూ, అంత రెస్పెక్ట్గా, అంత అమ్మ అని ఫీలింగ్తో, అందరితో గౌరవంతో, అందరితో రెస్పెక్ట్గా మాట్లాడటం. కళ్యాణ్ నిజంగా హ్యాట్స్ ఆఫ్. అదొకటే కాదు, ఈ సినిమా మీద ఆయనకి ప్రతి క్యారెక్టర్ మీద కానీ ప్రతి సీన్ మీద ఆయన పెట్టే ఎఫర్ట్, నిజంగా ఒక హీరో అనేవాళ్ళు ఇంత జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్గా సినిమా హిట్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్. మేమైతే ఇదివరకు ఏమి పెట్టేవాళ్ళం కాదు. డైరెక్టర్ నమ్మేసి డైరెక్టర్ ఏం చెప్తే అది చేసేవాళ్ళం, ఏం అడిగేవాళ్ళం కాదు. కానీ డైరెక్టర్కి రెస్పెక్ట్ ఇస్తూ, డైరెక్టర్స్ని వాళ్ళ ఇది తీసుకుంటూ, కొన్ని సజెషన్స్ ఇస్తూ, ఎక్స్పీరియన్స్ సజెషన్స్ కూడా ఇంత కష్టపడి ఈరోజు ఒక మంచి కమర్షియల్ సినిమా, నేను అన్ని సినిమాలు చూశాను కళ్యాణ్, అతను ఒకటే కానీ, ఈ ఫిల్మ్ బింబిసారా కానీ, చాలా మంచి మంచి సినిమాలు ఆయన సినిమాలు ఎన్టీఆర్ బ్యానర్ నుంచి ఎన్టీఆర్స్లో వస్తున్నాయంటేనే డెఫినెట్గా ఆ సబ్జెక్ట్ చాలా పవర్ఫుల్ సబ్జెక్ట్ అయి ఉంటుంది. అంతకుముందు దేవరాలో, ఎన్టీఆర్ఎస్ బ్యానర్లో నేను దేవరాలో చేయడం కూడా జరిగింది. ఎక్కడ ఏ కాంప్రమైజ్ ఉండదు. అలాగే ఈ మంచి ప్రొడ్యూసర్స్ కూడా దొరికారు మనకి, అశోక్ అండ్ సునీల్. నిజంగా వాళ్ళు కూడా ఎక్కడా కూడా ఓన్లీ ఈ సినిమా వన్ మ్యాన్ షో ఇస్ కళ్యాణ్. ఆయన్ని నమ్మేశారు. ఆయన నమ్మి ఈ సినిమాని ఇంత గ్రాండియర్గా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీసినందుకు వాళ్ళు కూడా కంగ్రాచులేషన్స్. మీరు మంచి ఎఫర్ట్ పెట్టి ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్ అండి. ముందుగా ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు, మా నందమూరి అభిమానులకు, ప్రేక్షకులు ముందుకు తీసుకెళ్ళిన మీడియా మిత్రులకు, సోషల్ మీడియాలో మా సినిమా గురించి గొప్పగా చెప్పిన అందరికీ, మా సినిమాని ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. ఈ వర్డ్ సరిపోవండి. ఎందుకంటే సినిమా రిలీజ్ బిఫోరు చిన్న టెన్షన్ ఉండిందండి. అంటే డిస్ట్రిబ్యూటర్ సైడ్ నుంచి కానీ, ప్రేక్షకులు వస్తారా సినిమాకి, కొంచెం తగ్గుతుంది, థియేటర్స్ అన్నీ ఖాళీ అవుతున్నాయి అన్నీ అంటుంటే ఒక చిన్న భయం వేసింది. ఏంటి ఇలాంటి మూమెంట్, సమ్మర్ ఇది అని. బట్ ఒకే ఒక కాన్ఫిడెన్స్ ఉండిందండి నాకు, మంచి సినిమా అందజేస్తే, నేను బింబిసారా అప్పుడు కూడా ఇదే మాట చెప్పాను, మేము మంచి సినిమా అందజేస్తే డెఫినెట్గా హోల్ హార్టెడ్గా మమ్మల్ని ఆదరిస్తానికి, మా ఇండస్ట్రీని ఆదరిస్తానికి తెలుగు రాష్ట్ర ప్రేక్షకులందరూ ఉన్నారు. అది మళ్ళీ ప్రూవ్ చేసినందుకు మరొక్కసారి కృతజ్ఞత అండి. నమస్కారం చేస్తున్నాను మీ అందరికీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే సినిమా గురించి మాట్లాడతానండి, బట్ బాగా హ్యాపీనెస్ ఎక్కడ ఇచ్చిందంటే, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ, మా ప్రొడ్యూసర్ గారు నాతోనే ఉన్నారు రోజంతా, వాళ్ళకి ఫోన్ చేసి, సార్ బై ట్యూస్డే ఆర్ వెన్స్డే మేము కట్టిన డబ్బులు మాకు తిరిగి వచ్చేస్తున్నాయి, వీఆర్ వెరీ హ్యాపీ. అది మామూలు విషయం కాదండి. అంటే ఈరోజు అతిశక్తి చేసి నేను రేపే అని చెప్పొచ్చు కాదు, వాళ్ళు చెప్పిన విషయం. బై ట్యూస్డే ఆర్ వెన్స్డే వి ఆల్ విల్ బి బ్రేక్ ఈవెన్. ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్నారు. సో ఆల్ ద డిస్ట్రిబ్యూటర్స్, మీ అందరికీ చాలా థ్యాంక్స్ మా సినిమాని సపోర్ట్ చేసినందుకు. అండ్ ముందుగా మా ప్రదీప్ ఇందాక నుంచి ఏదో కంగారు పడుతున్నాడు, ఇబ్బంది పెట్టాను అంటాడు. నువ్వు ఇబ్బంది పెట్టకపోతే ప్రదీప్, ఆ క్వాలిటీ రాదు, ఆ సినిమా రాదు. ఎప్పుడూ అలా అనుకోవద్దు, నీ విజన్ ఇలానే ఉంచుకో. నాకు ఫస్ట్ డే వచ్చి చెప్పాడండి, సార్ మీరు కమర్షియల్ సినిమాలు చాలా తక్కువ చేస్తారు, బట్ ఈ సినిమా ఈజ్ గోయింగ్ టు బి అ ప్యూర్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిల్మ్ అని చెప్పాడు. అండ్ హీ హ్యాస్ అ వెరీ గుడ్ టేస్ట్ ఇన్ కమర్షియల్ ఫిల్మ్ మేకింగ్. చాలా మంచి డైరెక్టరు. డెఫినెట్గా ఒక మంచి కమర్షియల్ ఫిల్మ్లో ఏదో ఒక కొత్తదనం ఉండాలండి. అంటే కొత్తదనం లేకపోతే డెఫినెట్గా ఇట్ విల్ బి అ వెరీ రొటీన్. ఈ ఫిల్మ్లో లాస్ట్ 20 minutes హైలైట్ అని ఎందుకు అంటున్నామో తెలుసా అండి? ద ఎమోషన్ ట్రావెల్ బిట్వీన్ మదర్ అండ్ సన్ అంత గొప్పగా ఉంటుంది కాబట్టి దానికి ఒక పీక్ టేక్ ఆఫ్ ఉంటుంది అది. సో అంత బాగా చేసిన మా ప్రదీప్కి, ఇంత మంచి కథ నాకు అందజేసిన ప్రదీప్కి చాలా థ్యాంక్స్ అలాట్ ప్రదీప్. ఇబ్బంది పెట్టలేదు పాపం, నన్ను ఇబ్బంది తక్కువ పెట్టాడండి, పుట్టి పృథ్వీ గారినే కొంచెం ఎక్కువ టార్చర్ పెట్టాడు. అది నేను ఉన్నాను సెట్లో. పాపం నేను లేనప్పుడల్లా
షార్ట్ లేట్ అయితే పృథ్వీ గారు వచ్చి, బాబు ఏంటి బాబు వన్ మోర్ ఇంత టార్చర్ పెడతాడు ఈ డైరెక్టర్, నేను ఏ సినిమాలో ఇంత కష్టపడలేదు బాబు అన్నారు. బట్ సార్ నిజంగా స్క్రీన్ మీద చూస్తుంటే చాలా ఆనందం వేసింది, చాలా బాగుంది. థ్యాంక్స్. ఈ సినిమాకి ఆల్మోస్ట్ ప్రీ క్లైమాక్స్ దాకా వచ్చాం. వచ్చిన తర్వాత నాకు ఎప్పుడు అండి ఐ వాంట్ టు గివ్ సంథింగ్ న్యూ టు ద ఆడియన్స్. అంటే సినిమా అన్నది ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ అండి. డెఫినెట్గా ఈరోజు ఓటీటీ వచ్చినాయి చూస్తున్నాం, దట్స్ ఫైన్. బట్ సినిమా థియేటర్స్ అక్కడికి వెళ్ళి చూస్తే మనం ఒక చిన్న ఎక్సైట్మెంట్కి గురవ్వాలి. సో కథ ఆల్మోస్ట్ ప్రీ క్లైమాక్స్కి వచ్చిన తర్వాత ఒక చోట మేము స్టక్ అయిపోయాం. ఏంటి ఇంకా రావాలి అంటే మామూలు క్లైమాక్స్ కూడా చేసి వచ్చండి. ఈ ఫిల్మ్కి నేనేమి ఇప్పుడు ఆ క్లైమాక్స్ చేస్తేనే అనేది కాదండి, యూ కెన్ డూ నార్మల్ క్లైమాక్స్ ఆల్సో. బట్ చాలాసార్లు ఎన్నో రోజులు, ఎన్నో వారాలు, ఎన్నో వర్షన్స్ తీసుకొస్తూనే ఉన్నారు, నేను రిజెక్ట్ చేస్తూనే ఉన్నాను. లేదమ్మా నాకేదో కావాలి, యూనో ఆడియన్స్ ప్లేన్గా వెళ్ళిపోకూడదు. ఇంత ఎమోషనల్ కంటెంట్ ఉన్నప్పుడు విజయశాంతి గారు యాక్సెప్ట్ చేశారు. ఇట్లాంటి ఒక యాక్టర్స్ పెట్టుకొని మనం చూపిస్తున్నప్పుడు జనాలకి ఇంకొంచెం ఇవ్వాలి, ఇంకా ఏమైనా ఇవ్వాలి అనే తపనతో ఉన్నప్పుడు శ్రీకాంత్ థ్యాంక్స్ అలాట్. ఐఎమ్ ప్రౌడ్ టు సే దిస్, రియలీ ప్రౌడ్ దట్ సచ్ కైండ్ ఆఫ్ ఎండింగ్ ఆర్ సచ్ కైండ్ ఆఫ్ క్లైమాక్స్ హ్యాస్ నాట్ కమ్ టు అవర్ ఇండస్ట్రీ. అండ్ ఆ క్లైమాక్స్ నాకు చెప్పినందుకు చాలా థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. తర్వాత రఘురామ్ మా లిరిసిస్ట్, నిజంగా అండి ఒక ఎమోషనల్ సాంగ్ అంటే ఈ ఫిల్మ్కి ఎమోషనల్ సాంగ్స్ అనే ఆయుపట్టు. యా వీ హ్యావ్ అ కమర్షియల్ సాంగ్, దట్స్ ఫైన్. బట్ ఎమోషనల్ సాంగ్ అనేది ఆయుపట్టు. నిజంగా నేను అనుకుంటా ఇంత బాగా తను రాశాడంటే మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో వాళ్ళ అమ్మగారి గురించి చెప్తున్నప్పుడు నాకే అనిపించింది, ఎక్కడి నుంచి వచ్చింది ఇతనికి ఇంత బాగా రాస్తున్నాడు. లైక్ యూనో ఇట్స్ అన్ ఇన్నర్, మనం మాట్లాడుకునేటప్పుడు ఎలా ఉంటుందో అది ఇన్నర్ ఫీలింగ్ని అంత బాగా పోర్ట్రే చేసినందుకు థ్యాంక్స్ అలాట్ రఘురామ్. మా రామకృష్ణ మాస్టర్ గురించి ఏం చెప్పాలి, మా బ్యానర్లో ప్రతి సినిమాలో అని ఉంటాడు. నాకు ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ అన్నవంటి ఫస్ట్ గుర్తొచ్చే మాట రామకృష్ణ మాస్టర్. అంటే హీ అండర్స్టాండ్స్ మీ వెరీ వెల్, నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటాడు ఆయన. సో ఫైట్ సీక్వెన్సెస్ మా అబ్బాయి చెప్పాడు, నాన్న ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ ఇన్ యువర్ ఫిల్మ్ అని అన్నాడు. సో థ్యాంక్స్ అలాట్ రామకృష్ణ మాస్టర్, పేట్రెంట్స్ మాస్టర్, రవివర్మ మాస్టర్, థ్యాంక్స్ అలాట్. ఈ సినిమాలో డైరెక్టర్ ఫోటోగ్రఫీగా మా రాంప్రసాద్ గారు చేయడం జరిగిందండి. ముద్దుగా డార్లింగ్ అని పిలుచుకుంటూ ఉంటాను. నాకు నా బ్యాండ్ స్థాపించినప్పుడు, నందమూరి తారక రామారావు స్థాపించినప్పుడు అతనొక్కడే సినిమాకి ఆయనే డిఓపి. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయనతో వర్క్ చేశాను. అప్పుడు ఏ ఎనర్జీ ఉండేదో ఇప్పుడు అదే ఎనర్జీతో ఉన్నాడు ఆయన. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ అలాట్ రాంప్రసాద్ గారు. ఎట్టర్ తమ్మిరాజు గారు నా ఇంట్లో మనిషి, నా ఆఫీస్ మనిషి, నా బ్యానర్ మనిషి. సో తమ్మి థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ ద ఫీడ్బ్యాక్. అంటే ఒక సీన్ ఎప్పుడైనా కొంచెం ఎక్స్టెండ్ అయినా లేకపోతే ఎక్కడైనా పర్ఫార్మెన్స్ అంత బాగా రాకపోయినా ఏ రోజుకి ఆ రోజు సీన్ ఎడిట్ చేసి ఫ్రాంక్ ఫీడ్బ్యాక్ ఇచ్చిన వ్యక్తి తమ్మిరాజు. థ్యాంక్స్ లాట్ తమ్మి. తర్వాత అద్విత క్రియేటివ్ స్టూడియోస్ ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ చేసాయి, చాలా చాలా బాగా చేశారు. చాలా తక్కువ టైంలో ఇంత మంచి విఎఫ్ఎక్స్ ఇచ్చారు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్, అది నా సొంత స్టూడియో అయినా సరే ఆ టీమ్ మెంబర్స్ని ఐ షుడ్ థ్యాంక్. చాలా బాగా చేశారు. థ్యాంక్స్ లాట్ అద్విత క్రియేటివ్ స్టూడియోస్. తర్వాత ఈ సినిమా స్టోరీ విని నాకు ఒక ఆయన ఫోన్ చేశారండి. చేసి ఈ క్లైమాక్స్ నువ్వు ఒప్పుకున్నావా, ఇది నిజమేనా, ఇప్పుడు మన రైటర్ నాకు చెప్పింది ఇది కన్ఫర్మ్డా అని చెప్పి అన్నారు. అదేనండి సార్, కన్ఫర్మ్ సార్. ఎక్స్ట్రాడినరీ అని చెప్పిన ఫస్ట్ వ్యక్తి నాకు శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు క్లైమాక్స్ విని, అంటే కథ మొత్తం విన్నారు, ఇది ఇలాంటి క్లైమాక్స్ చేస్తున్నారా అంటే ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుందండి. ఒక నిజంగా చేస్తున్నాం అంటే ఎక్స్ట్రాడినరీ అనే ఒక మాట చెప్పారండి. సో దట్ వాజ్ ద ఫస్ట్ థింగ్ సార్, మీ దగ్గర నుంచి ఫస్ట్ ఫీడ్బ్యాక్. థ్యాంక్స్ అలాట్ సార్. ఈ సినిమా నిజంగా నా అదృష్టం అండి. అంటే అందరు పెద్ద పెద్ద యాక్టర్స్తో చేస్తున్నప్పుడు కొంచెం చిన్న భయం ఉంటుంది. శ్రీకాంత్ గారు అందరి ముందు చేసినప్పుడు చిన్న బెరుకు ఉంటుందండి. అంటే వాళ్ళు ఎన్నో సినిమాలు, ఎన్నో వందల సినిమాలు, ఎన్నో సంవత్సరాల నుంచి చాలా
గొప్ప గొప్ప యాక్టర్స్తో చేశారు. సో నేను వాళ్ళ ముందు చేస్తున్నప్పుడు చిన్న బెరుకు ఉండేది. బట్ ఆ బెరుకు ఏమీ లేనీకోకుండా నాకు మంచి సపోర్ట్ చేస్తూ నాకు ఎప్పుడూ ఒక స్మైలింగ్ ఫేస్తో కనిపిస్తుంటారు శ్రీకాంత్ గారు. ఆయన్ని ఇంకొక పాత్రలో చూడటం నాకు చాలా ఇష్టమైన సినిమా అయింది ఒకటి ఉంది, ఆపరేషన్ దుర్యోధన. నాకు చాలా ఇష్టమైన సినిమా. దాంట్లో అసలు ఎక్స్ట్రాడినరీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అయింది. నేను ఆయన్ని ఒక్కటే కోరుకున్నాను, సార్ ఆ నెక్స్ట్ రోల్ మీరు చేసేటప్పుడు ఆ సినిమా ఒక్కటే నాకు రెఫరెన్స్ సార్, అలా చేయండి అని ఒకే ఒక మాట చెప్పాను అండ్ ఎరగదీశారు. థ్యాంక్స్ లాట్ శ్రీకాంత్ గారు. మా ప్రొడ్యూసర్స్ గారు అనకూడదు, నా ఫ్రెండ్స్, నా మిత్రులు. నా సొంత బ్యానర్లో నేను చేస్తున్నప్పుడు నాకు ఎంత కంఫర్ట్ ఉంటుందండి. అంటే ఏ విషయంలో అయినా ఎస్ ఇది జరగాలి, ఎవరిని అడగక్కర్లేదు. అంటే అదే పొగరు కాదండి, ఎవరిని అడగక్కర్లేదని పొగరు కాదండి, ఒక నమ్మకం. అది ఒక నమ్మకం ఇచ్చి ఈ సినిమా బాగా రావాలండి, మాకు మంచి పేరు రావాలి అని ఎప్పుడు తపన పడుతూ ఎప్పుడు నా వెంటే ఉంటూ మమ్మల్ని అందరినీ జాగ్రత్త చూసుకున్న మా ప్రొడ్యూసర్స్ అశోక్ గారు అండ్ సునీల్ గారు, థ్యాంక్స్ అలాట్ అండి. అసలు ఐ థింక్ ఐ ఇమీడియట్లీ వాంట్ టు డూ నెక్స్ట్ ఫిల్మ్ విత్ యువర్ బ్యాండ్ ఓన్లీ. ఐఎమ్ సో హ్యాపీ. నాకు ఇంత హ్యాపీనెస్ ఇచ్చిన ప్రొడక్షన్ హౌస్ కానీ ఇంత క్వాలిటీ సినిమా ఆయన ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. అండ్ అజనీష్, అందరూ అనుకుంటారు విరూపాక్ష సినిమా, కాంతారా సినిమా, తర్వాత మంగళవారం, ఇలాంటి సినిమాలన్నీ చేసే మ్యూజిక్ డైరెక్టర్ జనరల్గా ఏమనుకుంటారు అంటే ఆయన హారర్ సినిమాల వరకే పరిమితం, ఇలాంటి సినిమాలు అయితే బాగా చేస్తాడు అనుకుంటారు. కానీ మా సినిమాకి ఎమోషనల్ కంటెంట్లో కానీ కమర్షియల్ కంటెంట్లో అంటే ఎన్ని థీమ్స్ అండి. అమ్మకి ఫస్ట్ ఇంట్రడక్షన్ ఫైట్లో ఒక థీము, సోహెల్ ఖాన్ గారికి ఒక థీము, మళ్ళీ నా ఇంట్రడక్షన్లో ఒక థీము, శ్రీకాంత్ గారికి ఒక సపరేట్ థీము, మళ్ళీ సెకండ్ హాఫ్లో అన్ని ఫైట్స్కి ఒక థీము. ఇంత బాగా చేసిన అజనీష్కి థ్యాంక్స్ అ లాట్. అజనీష్, యు ఆర్ అ వెరీ బిగ్ కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్, అది మీరు మర్చిపోద్దు, అది మీ స్ట్రెంగ్త్. అండ్ థ్యాంక్స్ అ లాట్ అజనీష్. నేను ముందే చాలా ఈవెంట్స్లో చెప్పడం జరిగింది, దిస్ ఫిలిం వుంట్ హ్యావ్ బీన్ డన్ వితౌట్ అమ్మ. అమ్మ ఈ సినిమా యాక్సెప్ట్ చేయకపోతే ఈ సినిమా లేదు. అమ్మ చాలా థ్యాంక్స్, మీరు యూఆర్ ద మెయిన్ పిల్లర్ ఫర్ దిస్ ఫిలిం. ఎందుకంటే ఒక ఎమోషనల్ ఫిలిం అండి ఇది. అంటే ఒక మదర్ సెంటిమెంట్, ఎవరికి మదర్ సెంటిమెంట్ ఉండదు. నాకు ఈ కథ చెప్పినప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చిందండి నా లైఫ్లో. నాకు చాలా సంవత్సరాలు మా అమ్మగారి పుట్టినరోజు తెలీదు. నేను ఆల్మోస్ట్ ఐ థింక్ 13-14 years నాకు వచ్చే వరకు మా అమ్మగారి పుట్టినరోజు గుర్తులేదు, తెలియదు అసలు మా ఎవరికి. అలాంటిది ఒక సందర్భంలో అందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ప్రతి పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటాం, మళ్ళీ ఆవిడ ఎందుకు పాపం ఎప్పుడు అలా ఉన్నారు అని చెప్పి మా పెద్దనాన్న గారిని అడుగుతాం జరిగింది. పెద్దనా, అమ్మకి ఎప్పుడు అడిగినా అమ్మ నీ పుట్టినరోజు ఎప్పుడంటే ఏముందన్నా తెలియదు అంటారు. నాకు ఒక చిన్న హెల్ప్ చేయండి పెద్దనా, అమ్మ పుట్టినరోజు ఎప్పుడో తెలుసుకోరా, కొంచెం మా నిమ్మకూరులో వెళ్ళి అక్కడ ఎవరైనా యూనో అమ్మ కంటే పెద్దవాళ్ళు ఉంటారు, ఊరిని అడగండి ఎప్పుడు పుట్టారు అంటే సంక్రాంతి రోజు పుట్టారు అని చెప్పన్నారు. మళ్ళీ పెద్దనాన్న పంచాంగాలన్నీ తీసి జనవరి 15 మా అమ్మ పుట్టినరోజు అని నాకు చెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మా అమ్మ పుట్టినరోజు ఏ రోజు నేను సెలబ్రేట్ చేయకుండా లేను. అండ్ నాకు కథ చెప్పినప్పుడు బాగా కనెక్ట్ అయిన పాయింట్ అది. నాకు ఒక మదర్ మీద ఎమోషన్ అండి. తల్లిదండ్రులు లేనిదే మనం లేవు. వాళ్ళకి ఎప్పుడు జీవితాంతం మనం రుణపడిపో ఉండాలి. వాళ్ళకి ఏ పని చేసినా అది మనం చాలా గొప్ప త్యాగం చేసామనో చాలా ఎక్కువ చేసామో అని అనుకోకూడదు, అది మన బాధ్యతగా తీసుకోవాలి. సో ఇంత గొప్ప క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు దానికి కరెక్ట్ అయిన మనిషి మా అమ్మ. ఆవిడ ఉంటేనే ఈ సినిమా జరుగుతున్నాను. ఆ దేవుడు చల్లగా చూసుకున్నాడు, ఆవిడ ఒప్పించాడు ఈ కథ ద్వారా, మళ్ళీ మనందరి ముందుకు వచ్చారు. అండ్ వర్డ్స్ లేవమ్మా, థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఎవ్రీథింగ్, థ్యాంక్స్ అ లాట్. చాలా అంటే ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే హ్యాపీనెస్లోనే నేను ఎప్పుడు ఇంత మారుతాను, లేకపోతే తక్కువ మారుతుంటాను జనరల్గా, ఏముంది ఏం మాట్లాడతాను. బికాజ్ ఐ బిలీవ్ యాక్షన్స్ షుడ్ స్పీక్ లౌడర్ దెన్ యువర్ వర్డ్స్. ఈరోజు మాట్లాడటానికి కారణం ప్రేక్షకులు, మా నందమూరి అభిమానులు, మీరందరూ
మాకు ఇచ్చిన ఈ సక్సెస్. వన్స్ అగైన్ నా జీవితాంతం రుణపడిపోయి ఉంటానండి మీకు. థ్యాంక్స్ అ లాట్. జోహార్ ఎన్టీఆర్, జోహార్ హరికృష్ణ, జై హింద్. ఇక్కడికి వచ్చేసిన మా మీడియా సోదరులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఎంతో ఓపికగా, ఎంతో చక్కగా ఈ సినిమా గురించి మంచి మాటలు రాశారు. అనేక ఛానల్స్లో కూడా మీ రివ్యూలు అన్నీ బాగా ఇచ్చారు. సో అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ 2 రాష్ట్రాల ప్రజలకి, మీ అందరికీ నా పదాభివందనాలు చేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలు లేకపోతే ఏ హీరో లేదు, ఏ హీరోయిన్ లేదు, ఎవరూ లేరు. వాళ్ళు చూపించిన ఆ ప్రేమ, ఆప్యాయత, ఈరోజు ఈ సినిమా ఇంత మంచి హిట్ అయిందంటే ఆ క్రెడిట్ మొత్తం నేను ప్రజలకి ఇవ్వదలుచుకున్నాను. ఎప్పటికీ మేము మర్చిపోలేం జీవితంలో. ఎప్పుడు హీరోలు, హీరోయిన్లు కొంత డల్గా ఉన్నా మళ్ళీ ఆ జోష్ ఇచ్చి నిలబెట్టేది ప్రజలే. ఆ ప్రజల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని వాళ్ళ గుండెల్లో పెట్టుకున్నప్పుడు మేము మా గుండెల్లో కూడా వాళ్ళని పెట్టుకోవాలన్నది నేను ఎప్పుడు అంటూ ఉంటాను. సో వారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక ఈ సినిమాకి పనిచేసిన వారి గురించి కూడా మాట్లాడాలి. ఎప్పుడు మన గురించి మనం మాట్లాడుకోవడం కాదు. తెర వెనకాల హీరో గారు కానీ మేము కానీ ఇంతమంది పనిచేసాం. మా కోసం వాళ్ళందరూ పనిచేసినప్పుడు వాళ్ళ గురించి కూడా 2 ముక్కలు మాట్లాడితే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం. సో ముందు వేదిక మీద ఉన్న వారందరి గురించి కూడా చెప్పదలుచుకున్నాను. అండ్ ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ శ్రీకాంత్. ఆయన నాతో ఆసియాన్ సినిమా చేశారు. సో ఆఫ్టర్ లాంగ్ టైం ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఈ సినిమాలో కలిసి కాంబినేషన్తో పనిచేసాం. అండ్ శ్రీకాంత్ నిజంగా అప్పటి నుంచి చూస్తున్నాను, చాలా సాఫ్ట్ పర్సన్, మంచితనం, అందరితో కలగొలుపుగా ఉంటాడు ఆయన. అండ్ ఏ పాత్ర ఇచ్చినా కూడా చక్కగా చేస్తాడు, దాంట్లో ఒదిగిపోతాడు ఆయన. సో ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ మా బబ్లు, నా తమ్ముడు, ఎప్పుడు అల్లరల్లరిగా ఉంటాడు, ఏ పాత్ర ఇచ్చిన అద్భుతంగా చేస్తాడు. నిజంగా తన చిన్న కోరికలే పాపం, తనకి ఎప్పుడు పెద్ద పెద్ద కోరికలు ఉండదు. ఈ సినిమాలో నన్ను ట్రైలర్లో కూడా పెట్టారు, నాకు చెప్పిన పాత్ర ఎక్కడ మిస్ చేయలేదు, ప్రతి సీన్ ఉందన్నాడే. నిజంగా చిన్నపిల్లాడు మనస్తత్వం తను. నేను ఎన్ని సినిమాలు నాతో పనిచేశాడు. సో నిజంగా బబ్లు, థ్యాంక్ యూ సో మచ్, ఇంత బాగా చేసావు ఈ సినిమాలో. అండ్ ఇక డైరెక్టర్ గారు, ఆయన పాపం నిజంగా మేమందరం, బాబు నేను అందరం హింస పెడుతూ ప్రతిరోజు, అంటే యాజ్ ఎ డైరెక్టర్, కెప్టెన్ ఆఫ్ ద షిప్ కాబట్టి మా సందేహాలు, మేమేం అడగదలుచుకున్నాం, మాకేం కావాలో మరి వారిని అడగాలి. ఒకటి ప్రొడ్యూసర్ గారిని అడగాలి, లేకపోతే డైరెక్టర్ గారిని అడగాలి. ఎందుకంటే సినిమాని పర్ఫెక్ట్ ట్రాక్లోకి తీసుకెళ్ళాలి. ఏ పాత్రని ఎంత బ్లెండ్ చేయాలి, మోతాదు ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, సమఫలంగా తీసుకెళ్ళాలి ఒక డైరెక్టర్ కాబట్టి ఆయన బ్యాలెన్స్గా చేశారు. ఎందుకంటే బాబు ఆయనది కాదు, నాది కానీ మెయిన్ క్యారెక్టర్స్ దీంట్లో ఎక్కడ తగ్గకుండా ప్రతి సీన్ ఆయన ఏం చెప్పారో అవన్నీ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళారు. సో వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీకాంత్ గారు, ఆయన సడన్గా వస్తారు, సడన్గా మాయమైపోతారు. అంటే ఏం కావాలో చెప్పి వెళ్ళిపోతారు, ఎక్కువ డిస్టర్బ్ చేయడం ఆయన, అది నేను చెప్పదలుచుకుంది. ఆ డైలాగులు కూడా చాలా అద్భుతంగా రాశారు. అండ్ నిజంగా బాబుది ఆ క్లైమాక్స్ అన్నది నాకు చెప్పడం జరిగింది. నేను ఒక్క నిమిషం షాక్ అయ్యాను. నేను నిజంగా ఇలాంటిది తీయబోతున్నారా అని కూడా నేను అడిగాను ఆ రోజు నా ఇంటికి వచ్చినప్పుడు వారిని. లేదమ్మా ఇది ఉంది అన్నారు. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఐ డోంట్ వాంట్ టు రివీల్ అండి, క్లైమాక్స్ రివీల్ చేయడం కాదు. ఆ క్లైమాక్స్లో ఆ సన్నివేశం ఉంది, నిజంగా ఇంకొక హీరో అయితే ఒప్పుకోడండి. ఇంపాసిబుల్ అండి. అంటే ఇలాంటిది చేయడం అన్నది రిస్క్ కదా, నా ఫ్యాన్స్ ఒప్పుకుంటారా లేదా, ప్రజలు ఒప్పుకుంటారా లేదా, అనేక సందేహాలు ఉంటాయి జనరల్గా హీరోలు. అంటే మా ఇమేజ్ ఏమైపోతుంది, అదేమైపోతుంది, ఇదేమైపోతుంది అని ఆలోచిస్తారు, అంత రిస్క్ తీసుకోరు. కానీ ఈ సినిమాలో బాబు అంత రిస్క్ తీసుకుని ఈ లాస్ట్ క్లైమాక్స్ 20 minutes అన్నది ఒక హైప్ క్రియేట్ చేసి ఎక్స్ట్రాడినరీగా ఉంది క్లైమాక్స్, బాబు బాగా చేశారని అంత రిస్క్ చేసిన బాబుకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి.
జనరల్గా ఏ హీరోయిన్ అయినా హీరోయిజం అని చూపించుకోవాలనుకుంటారు, కానీ బాబు కొత్తగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అది. జనరల్గా వేరే రకంగా సాక్రిఫైస్లు ఉంటాయి అనుకుంటారు, కానీ బాబు మాత్రం అద్భుతంగా దాంట్లో బ్లెండ్ అయ్యాడు. అసలు అద్భుతంగా చేశాడు అసలు. సో అంత రిస్క్ తీసుకుని ప్రజల దగ్గర ఆయన అభిమానులకి చూపించి వాళ్ళు శబాష్ అన్నారే బాబు, హ్యాట్స్ ఆఫ్ బాబు, నిజంగా నిజంగా ఐ హావ్ టు అప్రిషియేట్ యూ. ఇక ఈ సినిమాకి డిఓపి రామ్ ప్రసాద్ గారు అందరినీ అంత చక్కగా చూపించారు. కొన్ని సన్నివేశాల్లో నిజంగా ఎంత రిస్క్ ఉన్నా కూడా వైజాగ్లో యాక్షన్ కానీ ఆ బస్తీల్లో కానీ అద్భుతంగా తీశారు. సో వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇక ఈ సినిమాలో నా ఫస్ట్ ఫైట్ అన్నది ఇవాళ బాగుంది అని అనేక మంది నాకు అభిమానులు ఫోన్ చేసి, అక్క ఇంత అద్భుతంగా చేశారు అక్క, మీరు ఫైట్స్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, కర్తవ్యంలో చేశారు కానీ ఇప్పుడు కూడా ఇలా చేస్తారు అనుకోలేదు అని అందరూ ఫోన్ చేసి చెప్తున్నారు. చాలా సంతోషం. కానీ ఆ ఫైటు పృథ్వీ అన్న కుర్రోడు, హైదరాబాద్ కుర్రోడు అద్భుతంగా చేశాడు. ఆ పిల్లోడు వచ్చిన తర్వాత నేను అన్నాను, నాయనా నేను అనేక సినిమాలు యాక్షన్ చేశాను, అంతా ప్రజలు ఎప్పుడు అప్రిషియేట్ చేశారు, కానీ ఈ సినిమాలో నాకు ఎంత కొత్తదనం కావాలి, ఒక 5-6 షాట్లైనా కొత్తగా ఉండాలి. పాత సినిమాలో చేసిన షాట్లు మాత్రం దయచేసి రిపీట్ చేయొద్దు. నాకు కొత్తదనం కావాలంటే నువ్వు హోంవర్క్ చేసుకుని రా నా దగ్గరికి, నాకు చూపించు. ఇఫ్ ఐఎమ్ సాటిస్ఫైడ్ చేద్దాం, లేకపోతే లేదు. ఎందుకంటే ప్రజలు కూడా అవి చూస్తారు ఇవి చూస్తారు, అందుకే మనం తప్పు చేయకూడదు. కొత్తదనం నాకు కావాలని ఆ అబ్బాయిని ఇంటికి పిలిచాను. కూర్చొని తను హోంవర్క్ చేసి ఒక 5-6 షాట్లు నాకు చూపించారు. ఓకే ఇది బాగున్నాయి, తప్పకుండా నేను చేస్తానని చేయడం జరిగింది. వాళ్ళు నిజంగా ఫస్ట్ ఫైట్, ఓపెనింగ్ ఫైట్ పృథ్వీ అన్న చిన్న అబ్బాయి తను చేశాడు. ఆ అబ్బాయికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రామకృష్ణ ఆయన నా క్లైమాక్స్లో నాతో పని చేయించారు నా చేత. థ్యాంక్ యూ మాస్టర్. ఎక్కడున్నారు మీరు? థ్యాంక్ యూ మాస్టర్. సో వారు కూడా కొంచెం టెన్షన్గా ఫీల్ అయ్యి ఈ సినిమా క్లైమాక్స్లో కొన్ని సన్నివేశాలు నాతో పని చేయించారు. ఇక నాకు పర్సనల్గా పనిచేసిన మా హెయిర్ డ్రెస్సర్ సెల్వం గారు, సీనియర్ మోస్ట్ హెయిర్ స్టైల్, ఆయన ఒక 30 ఏళ్ళుగా నాకు పనిచేశారు. ఆయన వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా మేకప్ శివ గారు, వారు సీనియర్, వారికి నేను ధన్యవాదాలు. అండ్ రాజేష్ గారు కాస్ట్యూమ్ డిజైనర్, వారికి, అండ్ శృతి వారికి ధన్యవాదాలు. ఇంకోటి సాయి గారు చెన్నైలో ఉంటారు, ఆయన చాలా సీనియర్. నాకు మొత్తం నా బ్లాక్ బస్టర్స్ ఒసే రామలమ్మ దగ్గర నుంచి, కత్యవన్ దగ్గర నుంచి, హీరోతో యాక్ట్ చేసిన సినిమాల్లో కాస్ట్యూమ్స్ అవన్నీ వారు చేశారు. సో వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా రావు గారు మా కాస్ట్యూమ్స్, ఇలాగ అనేక మంది మా వెనకాల మాకు పనిచేస్తారు. అలాగే బాబు వారి స్టాఫ్కి కూడా నేను అభినందనలు తెలియజేస్తాను. ఎంత ఓపిక, హెయిర్ స్టైల్ తోటి ఎన్నెన్ని పెట్టి చేయించారు. సో వారందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక ఈ సినిమా ఇంత మంచి హిట్ చేసినందుకు నా ప్రజలకి మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎంతసేపు మా గొప్పలు చెప్పుకోవడం కాదండి, ప్రజలకి నచ్చిందా లేదా అని. ఇవాళ దేవుడి దయ వల్ల ప్రజలకు నచ్చింది. అనేక మంది ఫ్యాన్స్ నాకు ఫోన్ చేశాక చాలా బాగుంది అంటే తెలియని ఒక ఆనందం. ఓకే ఇంత కష్టపడ్డాం, సో ఇంత కష్టపడినప్పుడు దాని రిజల్ట్ కూడా పాజిటివ్గా వచ్చి బాగుందంటే ఒక ఆనందం ఉంటుంది. ఎందుకంటే మా ప్రొడ్యూసర్ గారికి చెప్పాలంటే ప్రతిరోజు ఖర్చుతో కూడిందండి సినిమా. ఒక రోజు చేయాలంటే 20 lakhs 15 lakhs ఖర్చు, జూనియర్ ఆర్టిస్ట్ కావచ్చు, మొత్తం యూనిట్ కావచ్చు, ఇంత ఖర్చుతో కూడింది. ఫైట్స్, నెంబర్ ఆఫ్ ఫైట్స్ ఉన్నాయి ఈ సినిమాలో, ఆర్టిస్టులు, లొకేషన్స్, అంటే లొకేషన్కి ఖర్చు పెట్టాలి కదండి. ఇలా అన్ని దానికి డబ్బు లేనిదే ఏది కదలదండి. అలాగా అంత ఖర్చుతో కూడిన బడ్జెట్ ఇంతనన్నా ఇంకా ఎక్కువైనా పర్లేదు పెట్టండి, పెడతాను అని మా ప్రొడ్యూసర్ గారు అశోక్ గారు కానీ సునీల్ గారు కానీ నిజంగా ఎంత ఖర్చు పెట్టారు. వారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పటికీ ఈ ప్రమోషన్స్ కూడా ఖర్చు పెడుతూనే ఉన్నారు. సో నిజంగా కొత్త ప్రొడ్యూసర్లు అయినా వాళ్ళ ఓపిక్కి, వాళ్ళ గట్స్కి నిజంగా థ్యాంక్ యూ సార్, ఎక్కడా తగ్గించలేదు. అండ్ ఆర్టిస్టులు, ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా మహిళలు కూడా ఈ సినిమాకి బాగా వస్తున్నారు. నాకు అనేక చోట్ల నుంచి ఫోన్లు చేస్తున్నారు. నా ఫ్యాన్స్ కూడా మహిళలు అందరూ అక్క బాగుంది, మేము చూస్తున్నాం సినిమా, బాగా చేశారు. ఇలాగా మహిళలు కూడా బాగా పెద్ద ఎత్తున వస్తుంటే ఇది వాళ్ళ కోసం, ఒక తల్లి కోసం చేసిన సినిమా ఇది. ఒక బిడ్డ తల్లి వాళ్ళిద్దరి మధ్యన ఘర్షణ,
ఆ ఫైటు, ఆ విడిపోవడం, ఆ మళ్ళీ సాక్రిఫైస్, ఇవన్నీ కలగలిపిన సినిమానే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఇంత చక్కటి సినిమా మరి మహిళలు చూడకపోతే ఎలాగా, మహిళలు చూస్తున్నారు, వస్తున్నారు, బాగుంది అంటున్నారు. సో ఇవన్నీ పాజిటివ్గా జరుగుతుంది కాబట్టి డే బై డే ఇది ఒక గ్రాఫ్ అన్నది బాగా పెరుగుతూ వెళ్తుంది. అండ్ ఓకే, కొంతమంది కొన్ని డిస్టర్బ్ చేయడానికి కొన్ని ఉంటారు, అది వాళ్ళ సంస్కారం, మనం దానికి ఏం చేయడానికి ఏం లేదు. అది వాళ్ళ ఒక సాడిజం అంటారో ఇంకేమంటారో నాకు తెలీదు. ప్రతి ఏ సినిమాకైనా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్న ప్రొడ్యూసర్లకి, అంత కష్టపడి చేస్తున్న హీరోలకి, ఆ టెక్నీషియన్స్కి, డైరెక్టర్లకి ఒక చిన్న అసౌకర్యం కల్పించడం అవుతుంది కదా, ఆ సినిమాని ఇబ్బంది పెట్టడం అవుతుంది కదా. ప్రతి ఒక్కరిని ఇలా బాధ పెట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను, వాంటెడ్గా కొనేది చేస్తున్నారు, నేను చూస్తున్నాను, వింటున్నాను. ఇది మంచి పద్ధతి కాదు. ఏ పిక్చర్ అయినా, ఏ హీరో సినిమా అయినా కూడా ఈ రకమైన ఒక నెగిటివ్ అన్నది మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు. ప్రతి ఒక్క సినిమా ఆడాలని మేము అందరం కోరుకుంటాం. ఏ సినిమాని డిస్టర్బ్ చేయకూడదు. బాగున్నది బాగాలేదని, బాగాలేదని బాగుందన్నది వాట్ ఇస్ దిస్, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. దయచేసి ఎవరెవరు ఇలాంటి తప్పులు చేస్తారో కొంచెం మీ మైండ్ సెట్ మార్చుకోండి. ఈ ఇండస్ట్రీని బతకనివ్వండి. అది పెద్ద సినిమా అయినా, చిన్న సినిమా అయినా, ఎవరన్నా ఎన్నో హోప్స్ పెట్టుకుని ఈ ఇండస్ట్రీకి వస్తారు, వాళ్ళని ఆశీర్వదించండి. మీకు నచ్చలేదో చూడొద్దు, క్వైట్గా ఉండండి. అంతేగాని సినిమాని కూని చేద్దాం అనుకుని కొంతమంది దుష్ట శక్తులు ప్రయత్నిస్తారే, వాళ్ళకి నేను వార్నింగ్ ఇస్తున్నాను, దయచేసి ఆపండి. ఇంకా ఇది మంచి పద్ధతి కాదు. ఏ రూపంలోనన్నా మీరు వస్తున్నారు, మీరు డిస్టర్బ్ చేస్తున్నారు. థియేటర్కి వెళ్తే, ప్రజలు వెళ్తే అద్భుతంగా ఉంది అంటున్నారు. ఇంత పాజిటివ్గా చెప్తున్నప్పుడు మీరు కూడా ఒక పైచాచిక ఆనందం అన్నది తీసుకోవద్దు. మనస్ఫూర్తిగా దీవించడం నేర్చుకోండి. మీకు ఎవరైనా వెనకాల గెలుగుతూ, ఎక్కిస్తూ, మైండ్ వాష్ చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని చెంచా కొట్టుకోండి. కానీ డోంట్ ట్రై టు స్పాయిల్ ద ఫిలిం. ఇది మంచి పద్ధతి కాదు. కొన్ని జీవితాలు పోతాయి. ఓకే, మేమంటే మొత్తం 46 years అది దాటి వచ్చేసాం. కానీ ఇప్పుడున్న జనరేషన్కి ఎన్ని హోప్స్ పెట్టుకుంటారండి. హీరోలు కానీ, హీరోయిన్లు కానీ, డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్లు కానీ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్నప్పుడు వాళ్ళ సినిమాని నాశనం చేసేద్దాం అనుకుంటున్నారే, జీవితంలో మిమ్మల్ని మాత్రం క్షమించకూడదండి. అందుకే దయచేసి కొంచెం కంట్రోల్గా ఉండండి. ఈ చీప్ పనులన్నీ మానుకోండి. సినిమా ఇండస్ట్రీని బతికించండి. అందరు హీరోలు బాగుండాలని, అందరు డైరెక్టర్లు, అందరు టెక్నీషియన్, అందరు ప్రొడ్యూసర్లు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈరోజు ఈ సినిమాని ఇంత చక్కటి విజయాన్ని ఇచ్చారు. డే బై డే బెటర్ అవుతుంది. నేనేం తీసుకెళ్ళి హిమాలయాలో కూర్చోబెట్టాలని అబద్ధం చెప్పను. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫిలిం, బెటర్గా వెళ్తుంది. కొన్ని డిస్టర్బ్ చేశారు కొన్ని, బట్ ఇట్స్ ఓకే. ఎన్ని అబద్ధాలు చెప్పినా లాస్ట్కి నిజమే గెలుస్తుంది, ఈ సినిమానే గెలుస్తుంది. అద్భుతంగా ఉంది అంటున్నారు కాబట్టి పనిచేసిన మా టెక్నీషియన్స్కి, మా ప్రొడ్యూసర్ గారికి, అండ్ ఫైనల్గా మా బాబు కళ్యాణ్ బాబు, నిజంగా ద డే 1 నుంచి చివరి వరకు నాకు ఎక్కడ ఇబ్బంది పెట్టలేదండి. అమ్మ 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 అని ఒక ఆప్యాదిస్తుంటే ఎంత ఒక సంతోషం ఇచ్చిందంటే అంత సంతోషం ఇచ్చింది నాకు. సో నేను అదేవిధంగా తెలియని ఒక బాండ్ అన్నది బాబుకి నాకు ఏర్పడింది. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత హిట్ అయింది, అన్నీ జరిగినాయి. అయినా బాబు నేను ఎప్పుడు ఇలాగే, తను నాకు ఫోన్ చేస్తాను, నేను తనకు ఫోన్ చేస్తాను. తను ఎంత బిజీగా ఉన్నా, నేను ఎంత బిజీగా ఉన్నా, కలిసేది కలుస్తాం, మాట్లాడేది మాట్లాడతాం. నాకు తోచింది మంచి చెప్తాను, బాబుకు తెలిసింది నాకు కొన్ని చెప్తారు. నిజంగా వారు ఈ సినిమాలో అద్భుతంగా చేశారు. ఫైట్స్, ఎక్స్ప్రెషన్స్, ఎవ్రీథింగ్ 100% మనసు పెట్టి చేశాడు బాబు. నిజంగా నేను చెప్పాలంటే ఒక ముక్కలో చెప్తే ఈ సినిమాలో స్కోర్ చేసింది బాబు ఫస్ట్. 100% బాబు నిజంగా. దాని తర్వాత మిగతా ఎవరికి మార్క్స్ ఇస్తారు మీరు ఇచ్చుకోండి, కానీ ఫస్ట్ నేను మార్క్స్ ఇచ్చేది బాబుకినే ఇస్తాను. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి, వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఆ రోజు ఈవెంట్కి వచ్చి ఎంత చక్కటి మాటలు చెప్పాడు ఆయన. ఒక తండ్రి స్థానంలో నన్ను కూర్చోపెట్టి అమ్మా అని అన్నారే, వారికి నా నిజంగా మీరు బాగుండాలి బాబు. మీ అభిమానులు మీ మీద ఎంతో ప్రేమతో ఉన్నారు. అదేవిధంగా మా సినిమా గురించి, మా గురించి, మా హీరో గారి గురించి, అంటే మీ అన్నయ్య ఆయన అయినా కూడా ఈ సినిమా హీరో. సో ఏది మనసులో పెట్టుకోకుండా ఓపెన్గా మీరు మాట్లాడారే, అది కూడా మాకు ఈ సినిమాకి ఒక ప్లస్ అని నేను చెప్పుకుంటున్నాను నేను. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారికి, వారి అభిమానులకి, బాబు వారి అభిమానులకి, 2 రాష్ట్రాల ప్రజలకి, నా అభిమానులకి, మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా హిట్ చేసినందుకు ఇంకా
పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా మీడియా సోదరులు, ఎన్ని సంవత్సరాల నుంచి మీతో మేము ట్రావెల్ చేస్తాం, అనేక విషయాలు మాట్లాడుకున్నాం, ఇంకా మాట్లాడుకుందాం. సో మీకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ యాంకర్గా చేసిన అమ్మద పాపం ఎప్పుడు కష్టపడుతుంటుంది, చక్కగా మాట్లాడుతుంది. గాడ్ బ్లెస్ యూ తల్లి, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ తల్లి. ఆడబిడ్డలు ఎప్పుడు మనం ఎంకరేజ్ చేయాలండి. నిజంగా వాళ్ళు ఇంత కష్టపడుతుంటారో మాట్లాడి వెళ్ళిపోతాం, కానీ వాళ్ళ గురించి పట్టించుకోరు. అమ్మ బాగుండాలి, చక్కగా చేస్తాం. థ్యాంక్ యూ తల్లి. సో ఈ అవకాశం వచ్చి మీ అందరికి మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Thank you so much, ma'am. Your hard work, your dedication that you have put in for this film and role is inspiration to many in many ways actually. Nizanga maalanti women ki kuda you are inspiration in many ways, ma'am. So thank you so much once again. And Srikanth garu indaka annattuga meer inkoncham frequent ga kuda సినిమాలు చేస్తూ మీలోని ఎంటర్టైన్మెంట్ యాంగిల్, మీలోని డాన్స్ యాంగిల్ అవి కూడా మా ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ ఎస్ ఇలాంటి మంచి సినిమాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్. థ్యాంక్ యూ సో మచ్. ప్రదీప్ గారు వాంట్స్ టు యాడ్ సంథింగ్. సో మీకు మైక్ ఇవ్వకుండా నేను అందరూ స్టేజ్ మీద ఉండగా మాట్లాడదాం అనుకున్నాను. చివరిగా ఈ సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దీని ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్ళిన మా వంశీశేఖర్ గారికి, యువి మీడియాకి థ్యాంక్స్, అండ్ మీడియా పాత్రికేయులకి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఈ సినిమా తల్లుల్ని బాగా చూసుకునే కొడుకులకు అంకితం. ఈ విజయం అంతే. అమేజింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందాక నాకు టెన్షన్ లో ప్రొడ్యూసర్ కానీ మర్చిపోయాను మెన్షన్ చేయడం. మెయిన్ ఇప్పుడు ఏం లేదండి, స్మాల్ థింగ్. నువ్వు ఇంత ఫాస్ట్ గా మాట్లాడుతున్నావు, సినిమాలో మేము అలా మారితే ఏమంటావు చెప్పు? వన్ మోర్, కొంచెం స్పీడ్ తగ్గించండి. ఎందుకు కంగారు? ఎందుకు? మాకు అక్కడ కొంచెం కంగారు ఉంటుంది. పెద్ద పెద్ద యాక్టర్స్ ముందు చేసినప్పుడు మాకు కొంచెం కంగారు ఉంటుంది. అలా వర్డ్స్ వచ్చేస్తాయి అప్పుడు అంటా కదా. ఇప్పుడు అందుకని ప్రశాంతంగా సక్సెస్ ఎంజాయ్ చేసుకుని మెల్లగా మాట్లాడు. వన్ మోర్. సార్ ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్ అండి, సునీల్ గారికి, అశోక్ గారికి. చాలా అసలు నాకు ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు, అందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.